ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేసు కంప్లీట్ అయినట్టుంది మేడం. అందరూ బయటకు వచ్చేస్తున్నారు. అంటే కృష్ణకి రాధకి ఈ పాటికి డైవోర్స్ వచ్చేసుంటాయన్నమాట. కృష్ణ మొహం మాడిపోయుంటుంది. మామూలుగా మాడి ఉండదు మేడం. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నల్లగా మాడిపోయి ఉంటుంది. అదిగో మేడం, రాధా వాళ్ళు వచ్చేసారు. ఐఎమ్ సారీ రాధ గారు. నీ సారీ విలువెంతో తెలుసా? నేను నమ్మినందుకు నా చెంప నేనే పగలగొట్టుకోవాలి. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ మిస్సెస్ చాలా ఎక్స్పర్ట్లా ఉన్నారు. ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు? 99 కేసులు వాదించి గెలిచాను అని గర్వంగా చెప్పుకున్నావు కదా. 100వ కేసు గెలిచి ఏదో గిన్నిస్ బుక్ రికార్డు బద్దలు కొడతానని బిల్డప్ ఇచ్చావు. ఏంటి శ్రీవారు, అప్పుడే అయిపోలేదు. మీరు ఈ శతవిడాకుల వీరుడికి పార్టీలు సన్మానాలు మాత్రమే చేస్తానని అనలేదు. ఇతగాడు కేసులో గెలిస్తే తన ఫోటోని పేపర్లో ఫ్రంట్ పేజీలో వేయిస్తాను అని, మన కేసుని టీవీలో బ్రేకింగ్ న్యూస్లో టెలికాస్ట్ చేయిస్తానని కూడా చెప్పారు. ఏదో ఒక హీరింగ్లో నీది అప్పర్ హ్యాండ్ అయిందని ఆనందపడకు. ఇంకో హీరింగ్ ఉంది. అదే చెప్పబోతున్నాను. ముందుంది ముసళ్ల పండగ అని. నేను ఇలాంటి కేసుల్ని చాలా చూశాను. తెలుసు. 99 జంటలను అన్యాయంగా విడదీశారుగా. ఆ ఉసురు తగలకుండా ఊరికే పోతుందా? 100కి 1 తక్కువ కేసులు గెలిచిన చరిత్ర నాది. ఒకే ఒక్క కేసులో ఒక్క హీరింగ్లో గెలిచిన హిస్టరీ నీది. బోత్ ఆర్ నాట్ సేమ్. 100 గుడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకి నేల రాలుతుంది. ఏంటి మాస్టారు, ఇంటికేగా వెళ్దామా? ఏంటి తమ రారా? నాతో నీకెందుకు? అంటే కలిసి కోర్టు దాకా వచ్చాం కదా, కలిసి ఇంటికి వెళ్దామని. మనమేం కలిసి రాలేదు, మధ్యలోనే దింపేశాను. నేను అలా కాదు, మిమ్మల్ని వదిలేసి పోను. చివరిదాకా నీతోనే ఉంటాను. మీ సన్మాన సభ కాస్త సంతాప సభ అయినట్టుంది. కాసేపు ఒకరినొకరు ఓదార్చుకొని రండి. నేను వెళ్తాను. ఆటో ఉందిలేండి. ఆటో. తాగొచ్చారా? అవును.
వాళ్ళని టెన్షన్ పెట్టడం అవసరమా చెప్పండి? అవసరమే. నాకు నీతో దూరంగా ఉండడం అవసరం. నా జీవితంలోంచి నిన్ను గెంటేయడం అవసరం. నేను స్వేచ్ఛగా ఉండడం అవసరం. నేనుగా ఉండడం అవసరం. అందుకే నువ్వు నాకు అనవసరం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారండి? ఏనాడో మీకు తగిలిన గాయాన్ని ఇంకా ఎందుకు తలుచుకుంటున్నారు? ఒక్కసారి ఆ గాయాన్ని పక్కన పెట్టి నన్ను చూస్తే నా మనసేంటో మీకు అర్థమవుతుంది. ఒకసారి ప్రేమ మీకు దూరం అయింది. ఇప్పుడు మీరే ప్రేమని దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. చాలా తప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.